హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కరివేపాకు మనకు హెల్త్కి చాలా మంచిదండి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఈ కరివేపాకు తీసుకుంటున్నట్లయితే మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందండి. ఇంకా కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. కొంతమందిలో జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది కదా, అటువంటి ప్రాబ్లం కూడా ఈ కరివేపాకు తీసుకోవటం వల్ల తగ్గుతుందండి. ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు పల్లీలు, 1 స్పూను మినపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి, 1 స్పూను నువ్వులు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, కొన్ని జీడిపప్పులు తీసుకున్నానండి. ఇంకా 1 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. ఇంకా అదే కప్పుతో 2 కప్పులు ఉడికించిన రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర, తర్వాత మిరియాలు, ఇంకా పచ్చెనపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ధనియాలు, ఇంకా పల్లీలు, ఇంకా మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, దూరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇవి చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ మసాలా అంతా ఈ మిక్సీ బౌల్లో వేసేసి మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, గ్రైండ్ అయిపోయింది మెత్తగా. ఇప్పుడు కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం ఈ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు పొడి ఇందులో వేసేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ మొత్తాన్ని కలిపేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకు కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసేసుకొని దీని మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.